చంద్రబాబు నాయుడు అమెరికాలోని ఎఫ్బీఐ సైతం ప్రభావితం చేసి జగన్ పేరు అదాని కేసులో పెట్టించారని సాక్షి దిగ్గజ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వాపోయారు. ఆయన బాధ ఆయనది. తమకు మూలశంక వచ్చినా చంద్రబాబే ఏదో చేసుంటాడని అనుకుంటారు. అలాంటిది అమెరికా కేసులో తమ జగన్ రెడ్డి పేరు వచ్చిందంటే చంద్రబాబు ఏమీ చేయకుండా ఉంటారా అని అనుకుంటారు, బయటకు చెప్పేస్తారు. నిజానికి చంద్రబాబుకు ఇప్పుడు ఎఫ్బీఐ అక్కర్లేదు, సిఐడి చాలు. ఆయన చేతిలో సిఐడి ఉంది. గతంలో ఆయన 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు, కానీ సిఐడిని ఇలా కూడా వాడుకోవచ్చని జగన్ రెడ్డి చూపించారు. చాలాసార్లు జగన్ రెడ్డి నాకు చాలా నేర్పారు అని స్వయంగా చంద్రబాబు కూడా చెప్పారు. ఆ నేర్పటం అధికార దుర్వినియోగమే. ఇప్పుడు చంద్రబాబు చేతిలో సిఐడి ఉంది. ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఎంతసేపు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కేసులకు భయపడి కొమ్మినేని 2 సార్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయనను పట్టుకెళ్లి రంగులు మారేలా ట్రీట్మెంట్ ఇవ్వటం ఎంతసేపు? జత్వాని కేసులో సాక్ష్యాలు అన్నీ కళ్ల ముందున్నాయి. సూత్రధారుణ్ణి పట్టుకెళ్లడానికి ఎఫ్బీఐ కావాలా? లిక్కర్ స్కామ్లో దోచేసిన డబ్బు ఎక్కడకు చేరుతుందో తెలియకుండా ఉంటుందా? ఇసుక స్కామ్లో ఆధారాలన్నీ బహిరంగంగానే ఉన్నాయి కదా. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చిల్లర పని తామే శాశ్వతంగా అధికారంలో ఉంటామని ఆధారాలు బహిరంగంగా పెట్టేశారు. ఇప్పుడు సిఐడి కేసులు పెట్టుకుంటూ పోతే ఎన్నవుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైసీపీ నేతలు ప్రతిదానికి చంద్రబాబు పేరు చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎఫ్బీఐలో పేరు పెట్టించాల్సిన పనిలేదు. ఆయన చేతిలో సిఐడి ఉంది. చేయాలనుకుంటే ఏమైనా చేయగలరు. బయటపడిన ప్రతి అవినీతిని ఆయనే బయట పెట్టారని చెప్పాల్సిన అవసరం లేదు.